శ్రీశైలంలో కూడా సాధన చేయడానికి చాలా అనువైన ప్రదేశాలున్నాయి. గోగర్భం అని జెప్పేసి. ఆలయానికి వెనక భాగంలో ఉంటుంది. అక్కడ మహిషాసురమర్దిని దేవి అమ్మవారి ఆలయం ఎడమ చేతి మీదకి రోడ్డు కన్నా కిందకుంటుంది. దాని ఎదురుగా ఒక పెద్ద చెట్టు, ఒక ఆశ్రమం. ఈ మధ్య కాలంలో ఆశ్రమం కూడా కట్టారక్కడ. అవన్నీ ఉంటాయి. గతంలో అక్కడ సాధన చేసేవారు చాలామంది. కర్ణ విద్యలు కావచ్చు, శాక్తేయ విద్యలు కావచ్చు. దీక్షగా ఏదైనా ఒక క్షేత్రాన్ని ఆశ్రయించి అక్కడ జపం చేయాలనుకునేటువంటి వారు, అవకాశం ఉన్నవాళ్ళు వారణాసికి వెళ్ళిపోయేవారు. లేని పక్షంలో శ్రీశైలంలో ఆయా సాధనలు చేసేవారు. ఇప్పుడు శ్రీశైల క్షేత్రంలో కూడా ఇటువంటి గొప్ప గొప్ప సాధకులు కనుమరుగైపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా సన్యసించిన వాళ్ళు, జుట్టు బాగా పెంచుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. మొత్తం లేరనే కాదు, ఉన్న వాళ్ళు ఇతరుల నుంచి ఏదో ఆశించి లౌకికమైన వ్యాపారం చేసే ఉద్దేశం వాళ్ళ దగ్గర లేదు. 2, కొంతమంది ఈ విద్యని నేను గ్రహించిన తర్వాత నేను అనుభవించిన కష్టాలు చాలు, కొత్తగా ఎవరికి చెప్పకూడదని చెప్పేసి ఈ విద్యలను కూడా ఆపేశారని. శాక్తేయ విధులు చేయాలనుకునేటువంటి వారు శ్రీశైల క్షేత్రాన్ని ఎంచుకుని, అంటే అమ్మవారికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద మహామంత్రాలు ఉంటాయి కదా, మహావిద్యాక్రమంలో చెప్పేవి, అటువంటివి ఆచరించాలి అనుకునేటువంటి వారు, సాధన చేయాలనుకునేవారు శ్రీశైలానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే చాలా శక్తి కేంద్రం అది. అటువంటి చోట్ల చేసేటువంటి జప సాధన దశాధికమైన ఫలితాలు ఇస్తుంది. అంతకన్నా పెద్దది వారణాసి.